అంటే మనుషుల ప్రాణాలంటే కొంచెం కూడా లెక్కలేదు సుమా. మాకు ఎంతమందన్నా చావండి, మాకేమీ భయం లేదు. మేము మా దోపిడి మాది ఎట్లాగూ కొనసాగుతూనే ఉంటుంది. ఇష్టం వచ్చినట్టు అదే వైజాగ్లో మేము మరి 90 పైసలకే మేము విలువైనటువంటి 1000 కోట్ల ల్యాండ్స్ కూడా ఇచ్చేస్తాం. మాకేమీ భయమే లేదు. మాకు చట్టాలన్నా గౌరవం లేదు, దేవుడంటే అసలు భక్తే లేదు. మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం. అందుకనే కదా అన్ని దేవాలయాల్లో కూడా క్షుద్ర పూజలు వాళ్ళ భార్య చేయించింది. ఆయన కొడుకు ముఖ్యమంత్రి కావాలని చెప్పి ప్రతి అమ్మవారి గుళ్ళో జరిగింది. తర్వాత కాళహస్తి దేవాలయంలో చేశారు. ఈ విధంగా ఇంత దిగజారిపోయి దైవాన్ని కోట్లాది మంది భక్తులు పవిత్రంగా భావించే దైవతత్వాన్ని కూడా దూషితం చేసే విధానంలో వీళ్ళ పనులు ఇంత నీచంగా ఉంటే ఇంకా ప్రజలు ఎలా సహిస్తున్నారనేది మాత్రం అర్థం కావట్లేదు. కళ్ళ ముందు కనిపిస్తూనే ఉన్నాయి వీళ్ళ దుశ్చర్యలన్నీ కూడా. ఈ విధంగా ప్రవర్తిస్తున్నటువంటి వీళ్ళు మతాన్ని దేవుణ్ణి ఈ విధంగా వాడుకుంటూ మరి వాటికే కళంకం తీసుకొస్తున్నటువంటి వీళ్ళ చర్యల్ని ప్రజలు మరి సరిగ్గా అర్థం చేసుకోవాలి. అదేవిధంగా జరిగేటువంటి ఉత్సవం మొన్న 3 రోజుల క్రితం గోడ కడతారట. ఆ కట్టేదేదో మరి గట్టిగానే కట్టాలి కదండి. ఇట్లాగే వీళ్ళలాంటి అవినీతి పరులకు ఇస్తారు. వాళ్ళు డబ్బుల కోసం ఇసుక పోసి సిమెంట్ తక్కువ వేసి గోడ కడతారు. పాపం అమాయకంగా భక్తులు ఆ దైవ దర్శనం చేసుకోవాలని వెళ్ళి ఆ క్యూలో నిలబడి ప్రాణాలు పోగొట్టుకుంటారు. ఏమిటండి ఈ దారుణం? అందుకే భారతం ఒక మాట చెప్తా ఉంది, ఇది అపూజ్య ఎత్ర పూజ్యంతే పూజ్య ఎత్ర అవమానితాః తత్ర త్రయో భవిష్యంతి వ్యాధి దుర్భిక్ష తస్కరాః అని మహాభారతం వ్యాస మహర్షి చెప్పారు. ఇది ఎక్కడైతే అర్హత లేనటువంటి వాళ్ళు అందలాలు ఎక్కుతారో, అంటే పరిపాలనకు వస్తారో, అవినీతి పరులు, అక్రమదారులు, ప్రజల పట్ల గౌరవం లేనటువంటి వాళ్ళు, మరి అడ్డదారిలో వెన్నుపోటుదారులు, అడ్డదారిలో సొమ్ము దోచుకునేటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళంతా కూడా అపూజ్యుల క్రిందకే వస్తారు.